దేవుజీ లొంగుబాటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవుజీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవుజీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతి చెందిన ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయం ఉంది. నెల క్రితం దేవుజీ బాడీగార్డ్స్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని, పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇప్పటికీ దేవుజీ వ్యవహారం ఉత్కంఠగానే ఉంది. దేవుజీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు సమాచారం. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మాన్, నారాయణపూర్ జిల్లాలతో పాటు జార్ఖండ్లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి పలు అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యమంలో పనిచేసి జైలు శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటి అన్న అంశంపైన చర్చించాలని దేవుజీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రతిస్పందన రానందువల్లే దేవుజీ లొంగుబాటులో జాప్యానికి ప్రధాన కారణం అన్న మాట వినిపిస్తోంది. అయితే ఈ డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవుజీ ఆలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోతారు అన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ షరతులకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.